సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండ్రు. ఇది నేను చెప్తున్నదే కాదు, ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి. నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు. అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం, నేను కలలుగన్నటువంటి పథకం, ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకు మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి, ఈ జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్టినటువంటి తుమ్మగూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం, కమిషన్ల కోసం దాన్ని చిందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా 2000 కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారికి తుమ్మల గారే చెప్పాలి మరిగా. సో ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ, ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని, సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి. నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి, సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ, ఇవాళ ఆయన కృషి ఫలితం. ఎందుకంటే వారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు, కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది, వానాకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు, ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి, కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా 2 పంటలు పండాలే, 2 పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు. వాస్తవానికి గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరా సాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం 3000 క్యూసెక్కులు మాత్రమే. కానీ కేసీఆర్ గారు 9000 క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు. అంటే 3 అంతలు. మీరు 3000 క్యూసెక్కులు పెడితే 9000 క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు. ప్రాజెక్ట్ అంటే 100 ఏళ్ల కోసం కడతాం, ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు. భవిష్యత్ తరాల కోసం 100 ఏళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు. కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి, కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అంత గొప్పగా ఆలోచించింది. దీన్ని మేము చేసినామంటారు. ఏం చేసింది మీరు? ఇవాళ ఈ ప్రాజెక్టులో చూస్తే మెయిన్ కెనాల్లో, ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీలు ఉన్నాయి. 8 ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే 5 ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి. మిగతా 3 ప్యాకేజీల్లో 80% పనిచేసి పెట్టినాం. మెయిన్ కెనాల్లో ఉండే 8 ప్యాకేజెస్లో 5 ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం. మిగతా 3 ప్యాకేజీల్లో కూడా 80% పని పూర్తయింది. అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే 90% వర్క్ డన్. పంపులు, మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం. వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ, రెండవ పంప్ హౌస్ కానీ, మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో, ఇలా కట్కలు ఒత్తుతున్నారో, పంప్ హౌస్ల నిర్మాణం కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ 3 పంప్ హౌజులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే.
ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ పోయి ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతాయి అన్నట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు. శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు, సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. మీరేదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలుకుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలే చెప్పడం, దుష్ప్రచారం చేయడమే. కాళేశ్వరం మునిగిపోయింది అన్నారు, 1,00,000 కోట్లు మునిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు నీళ్ళు వస్తలేవా? అట్లే నిన్నటి పేపర్లో, ఇది ఈరోజు పత్రిక, మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని, తద్వారా ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్లు, హైడ్రాలజీ క్లియరెన్స్. ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు 3/4/2023, 3 ఏప్రిల్ 2023లో ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జలవనరుల విభాగం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వు. రెండవది ఇంటర్ స్టేట్, ఒక ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగాలంటే ఆ నది మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాన్సెంట్ తెచ్చి అప్పుడు కేంద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ వాటర్ అలొకేషన్ చేస్తుంది. గోదావరిలో మహారాష్ట్ర అనుమతి, ఆంధ్రప్రదేశ్ అనుమతి, కర్ణాటక అనుమతి కూడా తెచ్చిన తర్వాత ఆ 3 రాష్ట్రాలకు తిరిగి మేమే అనుమతులు తెచ్చాం. ఆ 3 రాష్ట్రాల అనుమతులు తెచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను ఎంత స్పష్టంగా చెప్పిందో కూడా మీకు చదివినిపిస్తా. ఇది డేట్ కూడా చెప్తా మీకు, 6/7/2023, అంటే 6th July 2023. As planned, utilization from the project is much below the 75% dependable net yield at project site, and downstream sanction utilizations have been duly taken care of. Therefore, in accordance with said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama Lift Irrigation Project, Sitamma Sagar Barrage is acceptable for interstate angle for total utilization of 67.05 TMC. అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్లో 67 టీఎంసీలు కేటాయించారు. అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. మేము సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇంటర్ స్టేట్ విభాగం కూడా 67.05 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జూలై 2023లో వచ్చిన లేఖ. కానీ మంత్రి గారు అంటారు ఈ మేమేమి అప్లై చేయలేదట, ఈయన వచ్చిన 8 నెలల్లో దరఖాస్తు పెట్టిండట, 67 టీఎంసీల నీళ్లు తెచ్చిండట. అబద్ధాలు అంటే కనీసం అతికెట్టని ఉండాలి. ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా?